హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. పార్ట్ 1 చెప్పుకున్నాం కదా. ఇందులో అవార్డ్స్లో భాగంగా పార్ట్ 1 చెప్పుకున్నాము. ఇప్పుడు దాంట్లోనే మిగిలిన పార్ట్ 2 చూద్దాము. వీడియో లెంత్ అవడంతో 2 పార్ట్స్ కింద చేశాను. ఇక్కడతో మనకి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి ఒకసారి. ఏపీకి సంబంధించి ఏపీ విద్యుత్ సంస్థలకు జాతీయ అవార్డులు లభించాయంట. రెండు అవార్డ్స్ లభించాయంట. అవేంటో చూద్దాము. అంటే మనకి నెల బిల్లు ఇస్తారు కదా, కరెంట్ బిల్లు. విద్యుత్కి నెలవారీ లెక్కలు వేగంగా తేల్చడానికి ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్, ఏపీఎస్ఎల్డిసి, ఎబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటే ఏపీఎస్ఎల్డిసి. ఇది అభివృద్ధి చేసినందుకు గాను ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ అప్లికేషన్కి ఐఎస్ఓఏకి స్కోచ్ సెమీఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఇది ఒక అవార్డు. నెక్స్ట్ మనకి పంప్డ్ స్టోరేజ్ పవర్ పిఎస్పి ప్రాజెక్టులను ప్రోత్సహించినందుకు గాను ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును అందుకుందన్నమాట. మొత్తం ఎన్ఆర్ఈడిసిఏపి అంటే ఇది ఏపీ విద్యుత్ సంస్థ అనమాట. ఇది ఈ 2 అవార్డులను అందుకుంది. ఇక్కడ మనకు వచ్చేసి బాఫ్టా అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్ టైపే అనమాట. ఇవి కూడా ఇద్దరు బాఫ్టా అవార్డులని లండన్ ప్రజెంట్ చేస్తానమాట. 57వ బ్రిటిష్ అకాడమీ అవార్డ్స్ ఇవి. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్నే మనం ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్నే మనం బాఫ్టా అవార్డ్స్ అంటాం. అయితే ఇవి లండన్లో ఇస్తారు. ఆస్కార్ అవార్డ్స్ అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ ప్రజెంట్ చేస్తుంది. ఈ ప్రజెంటర్గా మనకి ఎవరు వచ్చారు అంటే మన భారతీయ నటి దీపికా పదుకొనే వచ్చారు. బాలీవుడ్ నటి, తెలుసు కదా మీకు. అంటే ప్రజెంటర్ అంటే ఈ బహుమతులు ప్రదానం చేసేటప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి అంటే ఈవిడ. ఇది చాలా ఇంపార్టెంట్, దీపికా పదుకొనే ఈ అవార్డ్స్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఓపెన్ హైమర్ చిత్రం కనిపిస్తుంది చూడండి. ఆస్కార్ అవార్డ్స్లో కూడా 7 విభాగాల్లో ఓపెన్ హైమర్ మనకు కనిపించింది. అలాగే బాఫ్టా అవార్డ్స్లో కూడా 7 విభాగాల్లో ఓపెన్ హైమర్ కనిపిస్తుంది చూడండి. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, అలాగే ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలస్, ఓపెన్ హైమర్ దర్శకుడు. అలాగే ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ, ఓపెన్ హైమర్. ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, పూర్ థింగ్స్ చిత్రానికి గాను. ఇది ఓపెన్ హైమర్ కాదు, అది పక్కన పెట్టండి అందాక. ఇది చూడండి, ఓపెన్ హైమర్ వచ్చేసి చూడండి. ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్. ఓకేనా. 7 విభాగాల్లో మనకి ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయిటెమా. ఉత్తమ స్కోర్ లూడ్విగ్ గొరాన్సస్. ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఓపెన్ హైమర్. ఇవన్నీ కూడా 7 విభాగాల్లో ఓపెన్ హైమర్ కైవసం చేసుకుంది. ఆస్కార్ అవార్డ్స్ లాగే సేమ్. నెక్స్ట్ మనకి ఉత్తమ నటి ఎవరంటే ఎమ్మా స్టోన్, అక్కడ కూడా ఉంది. పూర్ థింగ్స్ సినిమాకి గాను ఈ నటికి వచ్చింది. ఈ సినిమా దర్శకురాలు కూడా ఎమ్మా స్టోనే. నెక్స్ట్ మనకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి సైమన్ హ్యూస్. ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అక్కడలాగే 20 డేస్ ఇన్ మారియోపోల్. ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ మనకి అకాడమీ రత్న అవార్డ్స్. కూచిపూడి రంగంలో మనకి విశేష కృషి చేసిన రాధారెడ్డి అలాగే రాధారెడ్డి వీళ్ళిద్దరు దంపతులకు కూడా మనకి అకాడమీ రత్న అవార్డ్స్ వచ్చాయి. ఓకేనా. తర్వాత మనకి కూచిపూడి నాట్యాచార్యుడు ఎం సురేంద్రనాథ్, డప్పు కళాకారుడు అంగడి భాస్కర్ సహా 80 మందికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందజేశారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఆయన పేరు మీదుగా ఇచ్చే పురస్కారాలని 80 మందికి ఇచ్చారనమాట. డప్పు కళాకారుడికి ఇచ్చారు, కూచిపూడి నాట్యాచార్యుడికి కూడా ఇచ్చారు. 80 మందికి ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సునీల్ మిట్టల్కు బ్రిటన్ నైట్హుడ్ కమాండర్ పురస్కారం. భారతీయ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన సునీల్ భారతీ మిట్టల్ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించిందనమాట. చార్లెస్ III, ఇప్పుడు బ్రిటన్ యొక్క రాజు ఎవరు? చార్లెస్ III. అంటే ఎలిజబెత్ రాణి తర్వాత ఆవిడ చనిపోయాక చార్లెస్ III రాజుగా ఉన్నారు. ఇతన్ని సునీల్ మిట్టల్ని ఈ అవార్డుకి ఎంపిక చేయడం మనకు గర్వకారణం అనమాట. తొలి భారతీయుడు, ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారంట. చూడండి ఈయన సునీల్ మిట్టల్. నెక్స్ట్ మనకి బ్రిటన్ భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డుకి ఈయనకి ఎంపిక చేశారనమాట. బ్రిటన్ భారత్ బిజినెస్కి సంబంధించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గుళ్ళపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, ఎల్వి
పిఈఐ నేత్ర విజ్ఞాన సంస్థ అనమాట. అంటే ఐ హాస్పిటల్. దానికి సంబంధించి డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావుకి వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు లభించిందంట. అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన నేత్ర వైద్య నిపుణుల్లో ఈయన ఒకరనమాట. ఓకేనా, చాలా స్పెషలిస్ట్ అంట ఐ ఆపరేషన్స్లో. ఈయనకి ఎన్ రావుకి వచ్చిందనమాట ఈ అవార్డు. వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు వచ్చింది గుళ్ళపల్లి ఎన్ రావు. గుడ్లను గుర్తుపెట్టుకోండి, కనుగుడ్లను గుర్తుపెట్టుకుంటే గుళ్ళపల్లి రావు ఈజీగా గుర్తుంటుంది మనకి. నేను కోడ్స్ రూపంలో ఎందుకు చెప్తానంటే వాళ్ళని అవమానించడానికి కాదు, మనకు గుర్తుండడానికి చెప్తాను అంతే. నెక్స్ట్ మనకి పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆఫ్థాల్మాలజీ ఏపీజేఓ ఈ అవార్డుని గుర్తించి ఈ అవార్డు ఈయనకి ఇచ్చింది. అయితే ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు కావడం విశేషం. ఈ గుళ్ళపల్లి ఎన్ రావు ఇప్పటికొచ్చి మనకి కళ్ళ స్పెషలిస్ట్లో ఈయనకే వచ్చిందంటే ఏకైక భారతీయుడు అనమాట ఈ అవార్డు పొందిన వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ మనకి తెలంగాణ పోలీస్ శాఖకు ఇక్కడ చూడండి చార్మినార్ ట్రోఫీ ఒకటి వచ్చింది. అలాగే ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీస్ శాఖకి 5 బంగారు పతకాలు, 5 గోల్డెన్ పతకాలు వచ్చాయంట. అలాగే 7 వెండి పతకాలు, సిల్వర్ మెడల్స్ 7 వచ్చాయి, గోల్డ్ మెడల్స్ 5 వచ్చాయంట. ఎవరికి? తెలంగాణ పోలీస్ శాఖకి. తెలంగాణ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ప్రతిష్టాత్మక చార్మినార్ ట్రోఫీ కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్లో మనకి ప్రతిష్టాత్మక చార్మినార్ ట్రోఫీ కూడా వీళ్ళకి దక్కిందట పోలీస్ శాఖకి. 12 ఏళ్ల తర్వాత 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇటువంటి అవార్డు రావడం పోలీస్ శాఖకి రావడం 12 ఇయర్స్ తర్వాత ఇదే అన్నమాట మళ్ళీ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉండిపోయింది. గోల్డెన్ పికాక్ అవార్డు కృత్రిమ మేధాను ఉపయోగించి విద్యుత్ డిమాండ్ ముందస్తుగా అంచనా వేసే విధానాన్ని రూపొందించడంలో కృషి చేసిన ఏపీ ట్రాన్స్కోకి గోల్డెన్ పికాక్ అవార్డు. ఏపీకి సంబంధించింది కాబట్టి ఇది మరీ ఇంపార్టెంట్ మనకి. ఏపీ ట్రాన్స్కోకి గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చిందంట. ఎందుకంటే కృత్రిమ మేధాను ఉపయోగించి విద్యుత్ డిమాండ్ను ముందుగా అంచనా వేయడం గురించి అనమాట. నెక్స్ట్ మనకి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కాలుష్యరహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం లభించిందట. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ అవార్డు ఇచ్చారంట. ఢిల్లీలో నిర్వహించిన కాలుష్యరహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో ఇది చోటు దక్కించుకుందనమాట, యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్. ఓకే, ఇక్కడితో మనకి ఈ అవార్డ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఏప్రిల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మే నెలతో వీడియోస్ చేసుకుందాము. కంటిన్యూస్గా చేస్తాను, వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.